ప్రార్థన చేద్దాం. సర్వసృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వకృపానిధియగు మా తండ్రి, నీకు వందనాలు. గతించిన మాసమంతయు మేము చేసిన అనుదిన ప్రార్థనలను ఆలకిస్తూ నెరవేరుస్తూ మా అనుకూలతల్లోనూ ప్రతికూలతల్లోనూ మా గాయములలోనూ విజయములలోనూ మా వెన్నంటే ఉండి నాయన ఉపకారములతో మేలులతో మమ్మల్ని నింపుతూ మరి యొక్క మాసంలోకి అడుగు పెట్టించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజా. ఈ నూతనమైన మాసంలో మా వ్యక్తిగత జీవితాలను, కుటుంబ జీవితాలను, ప్రయాణాలను, పరిచర్యలను, సంఘాలను, మా బిడ్డల చదువులను, మా ఉద్యోగాలను, మా కార్యక్రమాలన్నిటినీ నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. నీ ప్రేమ వాత్సల్యములను, కృపా కటాక్షములను ఎల్ల వేళలా మా మీద ఉంచమని మనవి చేస్తూ ఉన్నాం రాజా. ఈ నూతనమైన మాసంలో మీకు మరింత సమీపముగా జీవించడానికి వాక్యములోను, ప్రార్థనలోను, విశ్వాస విధేయతలలోను ప్రభువా నీకు ఇష్టానుసారమైనటువంటి బిడ్డలముగా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలముగా మమ్మల్ని అందరినీ దీవించమని, ప్రతి వారి అవసరతలు తీర్చమని, ముందున్న మాసమంతయు ప్రభువా నీ దయగల హస్తాలకు, నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.